నేను మీ చుట్టూ తీసుకొచ్చేది కార్మికులు ప్రజలు ఐక్యంగా పోట్లాడితే ఎంతటి యాజమాన్యమైనా సరే ఎంతటి ప్రభుత్వమైనా సరే దిగిరాక తప్పదని చెప్పని మీరు నిరూపిస్తున్నారు. అది గొప్ప విషయం అని చెప్పి చెప్పలేస్తున్నాను. నేను చాలా మంది బయట ఈ పోరాటం అంటే నచ్చినటువంటి వాళ్ళు, ప్రభుత్వ రంగం అంటే నచ్చినటువంటి వాళ్ళు, ప్రైవేట్ రంగం ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎంతవరకు ఏం చెప్పేవాళ్ళంటే స్టీల్ ప్లాంట్ ఇంకేముందండి, స్టీల్ అమ్మేశారు కదా, అగ్రిమెంట్ అయిపోయింది కదా, కాగితాలు రాసేశారు కదా, ఇంకేముంది అంతా అయిపోయింది, ఉద్యోగం జరిగిన సార్ పట్టించుకోరు, పోరాటం లాభం లేదు, ఇట్లాంటివన్నీ ప్రచారం చేశారు మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోగలం, ఏ శక్తి కూడా మనం ఓడిస్తారని చెప్పని రుజువు చేస్తున్న కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు 4 సంవత్సరాల నుంచి మొత్తం ఊరి దీక్షతో మనం ఉద్యమం చేస్తున్నాం కాబట్టి దీని ప్రభావంతో కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా తన మెజార్టీ దూరంగా ఉండిపోయింది. మేము ఈసారి 400 స్థానాల పైన గెలుస్తాం. మా సొంత మెజార్టీతో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి అదాని అంబానీ కార్పొరేట్ కట్టబెట్టడం కోసం సిద్ధపడినటువంటి పరిస్థితులు. ఆ మోడీ ప్రభుత్వాన్ని కూడా మెజారిటీకి ఆవిడ మైలు దూరంలో ఉంచి కళ్ళు తెరిపించే విధంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, ప్రభుత్వ పరిరక్షణ ఉద్యమం జరిగింది. ఈ కారణతోనే, ఈ వేరుతోనే మోడీ ప్రభుత్వం అస్కరించ దిగిన విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు మనకి 500 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం కానీ, 2,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న విషయం కానీ ఇవన్నీ ఒకటే వస్తున్నాయని చెప్పినట్టే. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మలేము, మీరు ప్రభుత్వంలో కాపాడుతాం, మీరు అభివృద్ధి చేస్తామని చెప్పని ఈరోజు ప్రకటిస్తామని చెప్పినట్టే. దానికి కారణం ఎవరు? ఎవరు కారణం? మన పోరాటం లేకపోతే 4 సంవత్సరాల నుంచి మేము పోరాడకపోతే ఈ స్టీల్ ప్లాంట్ సంవత్సరం లోపలే మోడీ చుట్టేలు ప్రయత్నం చేసింది, ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రయత్నం చేసింది. మన పోరాటమే స్టీల్ ప్లాంట్ ఆపింది. మన పోరాటమే స్టీల్ ప్లాంట్ పరీక్షిస్తా ఉంది. మన పోరాటం వల్లే ఈరోజు అధికార పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ మనకు అనుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మన పోరాటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మన నిధులు కేటాయించే సంవత్సరం ముందుకు తీసుకెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి పోరాటాలు ఎప్పుడు వృధా కావు. పోరాడితే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేదానికి వస్తాం. మన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కీలకమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ పోరాటంలో కూడా రకరకాల సంఘాలు రకరకాల రూపాల్లో పోరాటం ఉన్నారు. రాజధానిగా పగలగా కరోనా టైంలో కూడా మొత్తం దోషం తీర్చడం, ప్రాణాలు తెగించి ప్రాణాలు పరంగా పెట్టి శిబిరాలు చేస్తున్న సంఘాలు కూడా ఉన్నాయి. ఈ పౌర నిర్వహణలో సిఐటి ఎర్ర జెండా అందరికన్నా మెల్లగా ముందుగా అటు అధికారంలో ఉన్నప్పుడు కానీ, నాయకత్వంలో ఉన్నప్పుడు కానీ, నాయకత్వం లేనప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా స్టీల్ ప్లాంట్ సిఐటియు అటు పర్మనెంట్ ఎంప్లాయీస్ లో కానీ, ఆఫీసర్లో కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ లో కానీ ముందుండి నిలబడి ఉద్యమాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తా ఉంది. కాబట్టి ఈ పరిరక్షణ ఉద్యమం కూడా ఐక్యంగా ముందుకెళ్తా ఉంది. స్టీల్ ప్లాంట్ సిఐటి లేకుండా, స్టీల్ ప్లాంట్ సిఐటి బలోపేతం కాకుండా, బలోపేతం లేకుండా ఈ ఉద్యమం సాగుండేదా? చెప్పండి, సాగుండే సమస్య లేదు. ఉద్యోగం సంవత్సరాల పాటు సాగుతుందని చెప్పండి. సిఐటి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ కీలక పాత్ర. కాబట్టి సిఐటి ఎక్కడ బలంగా ఉంటే అక్కడ కార్మిక బలం ఉంటుంది. సిఐటి ఎక్కడ బలంగా ఉంటే ప్రభుత్వ సంస్థలు నిలబడతాయి. సిఐటి ఎక్కడ బలంగా ఉంటే కార్మిక న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఉపాధి నిలబడుతుంది. కాబట్టి మనం ఈ సంస్థ పరిరక్షణ ఉద్యోగంలో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అటువంటి పాత్ర కూడా మన నాయకత్వం కృషి చేస్తూ ఉంది. కార్మికులు సాధారణ కార్మికులు కూడా పొందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మనం ఈ పోరాటం మన విజయవంతం అయ్యే వరకు
ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వెనుక తగ్గ సమస్య లేదు. స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి సామర్థ్యం నడిపించాలి. సొంత ఇనుప గనులు బొగ్గలు కేటాయించాలి. శైలిలో విలువలు చేయాలి. పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకి ఆఫీసర్లకి సకాలం జీతాలు చెల్లించాలి. నిర్వాసులు నిరుద్యోగులు ఇంకా ఉన్నారు, వారికి ఉపాధి కల్పించాలి. అటువంటి చర్య చేపట్టడం ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి బాటలో పట్టించేందుకు పూర్తి కావాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కేంద్రం ఎప్పటికీ వెనక్కి కుట్రలు చేస్తూ ఉంది ప్లాంట్ ధ్వంసం చేయడం కోసం. ఆ కుట్రల కోసం నిబంధించమని మనం కోరుకున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం రాష్ట్రంలో కార్యక్రమం చేపట్టాం. మీరు చేస్తున్నటువంటి పోరాటం మద్దతుగా సిపిఎం పార్టీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా జనాలు సమీకరించి 15% ఆందోళన కార్యక్రమం చేపట్టాం. కానీ ఎక్కడ పోరాడితే అక్కడ ఎర్రజెండా సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ప్రభుత్వ రక్షణ కోసం మీకు అండగా నిలుస్తూ ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కాపాడుకునే వరకు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు పూర్తి వచ్చే వరకు మన ఉద్యమం ఉద్యమం చేయాలని చెప్పని మీరు చేస్తున్న ఉద్యమాలకు సిపిఎం పార్టీ అండదండగా ఉండి మొత్తం ప్రజాధికారులు కూడా సమీకరించి ఈ విజయంతో అయ్యేవారు కూడా మీకు చేదోడు వారిగా నిలుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరోసారి ఉద్యోగులు భాష అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం.